బీసీసీఐ ఈ ఐపీఎల్ 2025లో మెయిన్గా రెండు విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ విషయాలేంటో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి పాయింట్ చూసుకున్నాము అనంటే ఇంపాక్ట్ ప్లేయర్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చినప్పటి నుంచి చాలామంది దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. బీసీసీఐ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కొంతమందిని అడగ్గా వాళ్ళు ఏమని బదులిచ్చారంటే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల మెయిన్‌గా ఆల్‌రౌండర్‌కి చాలా అంటే చాలా నష్టపోతా ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దీని గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడినాము అనంటే, అంటే ఇప్పుడు బౌలింగ్ ఆల్‌రౌండర్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇలా గాకుండా ఒక ఆల్‌రౌండర్ అయ్యుండాలి. అతను బాల్ ఇస్తే వికెట్లు తీస్తా ఉండాలి. అలాగే బ్యాటింగ్‌లోనూ పరుగులు చేస్తా ఉండాలి. అలాంటి వాళ్ళని ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ బాగా సపోర్ట్ చేస్తుందనమాట. సో, ఆ విధంగా చూసుకున్నాము అనంటే కొంచెం బెటరే, పర్లేదు. మరి నెగెటివ్ వస్తుంది కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని తీసేసే అవకాశాలేమన్నా ఉన్నాయా బీసీసీఐ అంటే, మాక్సిమం 90% అయితే తీయరు. దీనికి మెయిన్ కారణం ఈ బ్రాడ్‌కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ డిజిటల్ రైట్స్ కొన్ని ఉంటారు గదా! వాళ్ళు చాలా ప్రెషర్ వస్తా ఉందన్నమాట బీసీసీఐకి. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చినప్పుడు వాళ్ళ వ్యూవర్‌షిప్ ఒక రేంజ్‌లో వెళ్ళిపోతా ఉంది. అంతే గదా! ఇప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. వ్యూస్ తగ్గిపోతా ఉంటాయి. ఇక మ్యాచ్ ఓడిపోతదిలే, వీళ్ళేం గెలిపిస్తారు అంటే మంచి మంచి ప్లేయర్స్ లేనప్పుడు. అట్లాంటప్పుడు గానీ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడు అనంటే ఒక్కసారిగా హోప్ వస్తుంది. ఓహ్! ఇతనొచ్చాడు, ఏమైనా గెలిపించే అవకాశాలు ఉన్నాయేమో అనేసి. అప్పుడు ఒక్కసారిగా అందరూ కూడా ఎక్కువ వాచ్ చేస్తారనమాట ఐపీఎల్‌ని. అందువల్ల ఒక రేంజ్‌లో అయితే వ్యూస్ రావడం వల్ల, కాబట్టి ఈ రూల్‌ని తీసేస్తామంటే వాళ్ళైతే ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇక బీసీసీఐ గూడా అయితే ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందనమాట. ఇక సెకండ్ పాయింట్ చూసుకున్నాము అని 2 బౌన్సర్స్‌కి అలో చేయడం. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఓన్లీ 1 బౌన్సర్‌కే అలో ఉంది. ఇప్పుడు ఐపీఎల్ అలాగే ముస్తాక్ అలీ ట్రోఫీలో లాస్ట్ ఇయరే ఇంప్లిమెంట్ చేశారు. 2 బౌన్సర్స్‌కి అలో ఉందని జెప్పేసి. దీని గురించి చాలామంది అయితే నెగెటివ్‌గా మాట్లాడడం జరుగుతా ఉంది. ఏమంటున్నారంటే, ఈ 2 బౌన్సర్స్ వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉందని జెప్పేసి బ్యాట్స్‌మెన్స్ చెప్తా ఉంటే, బౌలర్సు ఏమంటున్నారంటే, ఇది మాకు ఖచ్చితంగా ఉండియాలి ఈ రూల్ అనేది. ఎందుకనంటే, ఈ మధ్య ఐపీఎల్ అనేది బ్యాట్స్‌మెన్స్ ఆట అయిపోతా ఉంది. మనం చూస్తున్నాం గదా! సిక్సర్స్, ఫోర్స్ అలాగే 5 ఓవర్స్‌లో 100 రన్స్ చేయడము అలాగా. అలాంటప్పుడు ఒక బ్యాట్స్‌మెన్స్ మంచి రిథమ్‌లో పరుగులు చేస్తున్నప్పుడు, మేము 2 బౌన్సర్స్ ఉంటే ఖచ్చితంగా అతన్ని ఔట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఈ బౌన్సర్సే మాకు పదునైన శక్తి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో, ఫైనల్లీ ఈ 2 పాయింట్స్ గురించి తెలుసుకున్నారు కాబట్టి, మీ ఒపీనియన్ ఏంటనేసి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.